హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పెద్ద ఎక్స్పెరిమెంట్ చేయకపోతున్నాను. సో నా వెనకాల బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమై ఉండొచ్చు, కిచెన్. సో నేను వంట చేయబోతున్నాను, దట్ టు ఫర్ హబీబ్, పర్సనలీ ఫర్ హబీబ్, ఓన్లీ ఫర్ హబీబ్. సో ఈరోజు వంట ఎలా వస్తుందో నాకు తెలీదు, బట్ ఈ జర్నీ నేను మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అండ్ ఇట్ విల్ బీ లైక్ అ వెరీ గుడ్ మెమరీ ఫర్ మీ ఇన్ ఫ్యూచర్. సో దేవుడా బాగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా, ఎందుకంటే నేను జనరల్గా పెద్దగా వంట చేయను. సో ఇట్స్ ఆల్ ఆన్ గాడ్. నేనైతే జస్ట్ నా ప్రయత్నం చేస్తాను. యూట్యూబ్ వంట కాదు ఇది, నేను నా ఓన్ రెసిపీస్. ఐఎమ్ సో టెన్స్డ్. సో లెట్స్ సీ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ. ప్రెజెంట్ టైం అయితే 7 అయింది. నేను అంతా కొంచెం స్లోగా చేస్తాను, ఎంత టైం అయిద్దో అసలు తినగలుగుతామో లేదో అని చెప్పి భయంగా ఉందన్నమాట నాకు. యాక్చువల్లీ ఆఫీస్ 6:30కి అయిపోతుంది. వెంటనే బయటికి వెళ్ళి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెచ్చుకొని పెట్టుకున్నాను అనమాట. ముందైతే రైస్ కడిగేసుకున్నాను. పరమాన్నంకి కొంచెం 1 గ్లాసు, నార్మల్గా రైస్ 2 గ్లాసెస్ అని చెప్పి. ఈలోపు మా అంకుల్ దోశ తెచ్చారు. ముందు అది తినేసి ఆత్మారాముని శాంతించి అప్పుడు పొయ్యలిగించాను అనమాట. సో టెన్స్డ్. ఫస్ట్ అయితే పాలు మరిగించేద్దాం, ఎందుకంటే ఇది ముందు రోజు తెచ్చిన ప్యాకెట్. నేను ఉంటాయో ఉండవో ముందు అవి చూసుకొని కదా చేయాలి. ఐటమ్స్ అన్నీ ఒకటొకటి ఏమేం కావాలో ముందు బ్రెయిన్లో ఉన్నాయి అన్ని ప్లేట్లో పెట్టేసుకొని పక్కన పెట్టుకుని, ఎందుకంటే నేను మర్చిపోతాను అసలు. అంటే మనం రెగ్యులర్ అని కాదు, అసలు ఎన్నో సంవత్సరాల క్రితం చేసింది. సో పాలు మరిగేలోపు కూరగాయలు కట్ చేసుకుందాం అని చెప్పేసి వెజిటబుల్స్ కటింగ్ అది చేస్తాను. ఈలోపు పాలు అయిపోయాయి. తీసేసి క్వాంటిటీ ప్రకారం వేయాలి కదా, 1 గ్లాస్కి 2 గ్లాసెస్ అలా అని చెప్పి. అండ్ పరమాన్నంకి కొంచెం ఎక్కువ పడతాయి ఉడకడం కోసం అని చెప్పి. సో ఇంకొంచెం వాటర్, కొంచెం పాలు ఎక్కువ వేసి చేస్తున్నాను. దానిలో కొంచెం కందిపప్పు కూడా వేస్తారు కదా. సో ఇది మా అమ్మమ్మ రెసిపీ. మా అమ్మమ్మ చేసేటప్పుడు నేను చూసేదాన్ని చిన్నప్పుడు. సో ఆవిడ లేరు ఇప్పుడు. సో ఆమె గుర్తుగా నేను మళ్ళీ ట్రై చేశాను. బట్ మరీ అంత యాక్యురేట్గా రాదు నాకు తెలుసు, బట్ ఐ మిస్ హర్. సో ఆమె రెసిపీ నేను ట్రై చేస్తున్నాను. సో ఇంకా పక్కన గీ పెట్టేసి డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకొని పక్కన పెట్టాను. ఈలోపు నేను చేయాలనుకుంది వంకాయ కర్రీ. నాకు క్రేవింగ్ ఉంది వంకాయ. నేను మా అమ్మమ్మ రెసిపీయే ట్రై చేద్దామని చూసేసరికి అక్కడ ఉన్నాయి గుత్తొంకాయలు. నాకు అయిపోయింది ఇంకా అక్కడే ఫట్. ఏంటి ఇప్పుడు గుత్తొంకాయలు వండాలా అని చెప్పి హబీబ్ని అడిగితే ఇట్స్ ఓకే, నార్మల్ వంకాయలాగా వండేసే అని చెప్పి. బట్ టేస్ట్ అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది రెండిటికి. నార్మల్ వంకాయలోనే డిఫరెంట్ టేస్ట్ వస్తాయి కదా. సో అలాగా సర్లే ఏదో ఒకటి అయిందని చెప్పేసి ఇంకా పెట్టి స్టార్ట్ చేస్తాను కటింగ్ అది చేసి. అవి ఎప్పుడో తెచ్చిన వంకాయలు రోజు అనుకుంటున్నాను చేయాలని, అవ్వట్లేదు. ఇంక ఈలోపు కర్రీ అవుతుంది కదా అని చెప్పి బెల్లం తురుమి వేస్తే ఇంకా తొందరగా స్వీట్ అనేది ఇదవుతుంది, స్ప్రెడ్ అవుతుంది కదా అని తురుముతున్నాను అనమాట. ఈలోపు హబీబ్ వచ్చి ఏదో విషయం చెప్తుంది. నేను కర్రీ చూసుకోవడం మర్చిపోయాను. ఈ 2 డిస్కషన్లో పడిపోయి కర్రీ కొంచెం ఓవర్ కుక్ అయిపోయింది, అలా చెప్పాలి. మాడిపోయింది అనమాట నిజంగా చెప్పాలంటే. ఇంకా కర్రీ ఫాస్ట్గా దింపేసి ఇంకా ఫైనల్గా పరమాన్నం మీద పడ్డాను అనమాట. ఎందుకంటే చాలా ఫోకస్డ్గా చేయాలి. ఎందుకంటే ఏదైనా వేయడం మర్చిపోయానంటే ఇంక అంతే, తినను కూడా తినలేదు. కర్రీ ఎలాగూ పోయిందని నా ఫీలింగ్. బట్ ఇదైనా బాగా కుదరాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేస్తున్నాను అనమాట. తను ఎప్పటి నుండో అడుగుతుంది. వాళ్ళ మదర్ అంటే అంతకుముందు ఒకసారి మా ఆంటీ తీసుకొచ్చారు. అండ్ ఆంటీ కూడా బాగా చేస్తారు, హబీబ్ వాళ్ళ మమ్మీ కూడా చాలా బాగా చేస్తారంట. సో సరే అంత అడుగుతుంది కదా, ఒకసారి ట్రై చేద్దాం, కొంచెం ఏదో మనం చేసినట్టు కూడా ఉంటుంది అని చెప్పి చేస్తున్నా. ఏమో చూడాలి. ఫైనల్గా అయిపోయింది. ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసేసి దాన్ని దింపి పక్కన పెట్టేయడం అనమాట. నేను కొంచెం టేస్ట్ చేశాను. సో ఇది తను స్వీట్ చాలా తక్కువ తింటుంది. సో అందుకని చెప్పి తక్కువ స్వీటే వేసాను. నా వరకు నాకు నచ్చింది టేస్ట్. నేను అనుకున్నా ఇంకా కర్రీ పెద్దగా తినదు, కర్రీ వదిలేస్తుంది, ఇంక పరమాన్నమే కొంచెం బాగా తింటుంది అని అనుకున్నాను అనమాట. బట్ రివర్స్ అయింది. కర్రీ ఫుల్ తినేసింది, పరమాన్నం మాత్రం కొంచెం స్వీట్ తక్కువ ఉంది, ఇంకొంచెం స్వీట్ యాడ్ చేయాలి అని చెప్పి కొంచెమే తింది. రేపు మార్నింగ్ అది కూడా కంప్లీట్ చేస్తాం. ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత క్లీనింగ్ చేయాలి కదా, మరి తప్పదు కదా. సో క్లీనింగ్ చేసి ఫైనల్గా వంట అయ్యేసరికి నా పరిస్థితి అయితే ఇది. ఫుల్ స్వెట్ వస్తుంది. చూద్దాం అంటే తిన్నాక ఎలా రియాక్ట్ అవుతుందో. అంటే ఆ చిన్న హ్యాపీ ఫీలింగ్ చాలు కదా. ఎలా ఉన్నా బాగానే రియాక్ట్ అవుతుంది. చూద్దాం. నేను ఆ కర్రీని ఎంత డౌట్గా వేస్తున్నానంటే, బాబోయ్ తినదా అన్న భయంతోనే వేస్తున్నాను.
గ్యాప్ ఇచ్చావేంటి? బాగుంది బాబోయ్, బాగుంది, నిజంగానే బాగుంది. తర్వాత నేను తిన్నాను, మరీ దరిద్రంగా లేదు, తినొచ్చు, బాగానే ఉంది. టూ గుడ్ అని కూడా చెప్పలేను, ఇట్స్ ఓకే, గుడ్, బాగానే ట్రై చేశాను. Our item of the day. దేవుడా, చెప్పేదోటి. బాగుంది, నైస్ ట్రై, థ్యాంక్ యూ. నాట్ టూ గుడ్ కదా. కొంచెం ఇంత స్వీట్ పడుతుంది, ఇంకొన్ని పాలు పడతాయి, అప్పుడు సెట్ అవుతుంది. ఓకే, ఇంకొంచెం స్వీట్. సో అది ఫైనల్గా తన రియాక్షన్. ఓకే, పర్లేదు, బాగానే ట్రై చేసావు, రోజు కుక్ చేస్తే ఇంకొంచెం బెటర్ అవుతావు అని చెప్పింది. అండ్ దిస్ ఇస్ రియలీ ఫస్ట్ టైం ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్, అంటే చాలా సంవత్సరాల తర్వాత నేను చేశాను నిజంగా వంటగదిలో వంట. ఎందుకంటే మోస్ట్లీ హాస్టల్లో ఉంటున్నాను, హాస్టల్లో వాళ్ళు పెట్టిన ఫుడ్ తినడం లేదా బయట ఆర్డర్ చేసుకోవడం. అండ్ ఇంటికి వెళ్ళినా మా మమ్మీ నన్ను వంట చేయలేదు, అసలు కిచెన్లోకే రానివ్వదు నన్ను. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా రోజు హబీబే కుక్ చేస్తుంది. సో ఈరోజు తనకు కొంచెం రెస్ట్ ఇద్దాం, అండ్ తను పరమాన్నం కావాలి అని చెప్పి చాలా డేస్ నుండి అడుగుతుంది. సో ఏదో నాకు తెలిసిన నాలెడ్జ్తో ట్రై చేద్దాం అని చెప్పి చేశాను. పర్లేదు, థ్యాంక్ యూ ఫర్ ద రివ్యూ, నెక్స్ట్ టైం బెటర్గా చేస్తాను. అండ్ ఎలా ఉన్నా బాగుందని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే కమెంట్స్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద బ్లాగ్. బాయ్ బాయ్.